Our hearty welcome, sir, on behalf of School Management Committee, parents, public, teachers. Okay, start ma. Make it start. Mana school students and girls, they are ready to perform the సైడ్ బాండి మీరందరూ మీడియా వాళ్ళు కూడా ఒక సైడ్ పోవాలా, వాళ్ళకి ఏం కనపడదు. Okay, get. Stick fast, stick this one. Fast na malgo. SLC चेयरपर्सन, जिला शिक्षा शाखा, जिला विद्याशाखा अधिकारी, इतर విద్యాశాఖ సిబ్బంది స్టాఫ్ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా మీ స్కూల్ సంబంధించిన అడాప్షన్ ఆఫీసర్ ఎవరు వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళతో టచ్ లో ఉండండి. నాన్ అకాడమిక్ నాన్ గవర్నమెంట్ రిలేటెడ్ కూడా చాలా సమస్యలు పిల్లలకి ఉంటాయి. బయట ఈ గాంజాయి బ్యాచ్ దీన్ని ఈ ఇన్ఫ్లుయెన్స్ లో రావడం, లేకపోతే సోషల్ మీడియాలో రాంగ్ గ్రూప్ లో కనెక్ట్ అయిపోవడం, ఇలాంటి కూడా ఏమైనా సమస్యలు మీ పిల్లలకి ఉంది అని అనిపిస్తే అడాప్షన్ ఆఫీసర్ కి తెలియపరచండి, వాళ్ళు మా దృష్టికి తీసుకువస్తారు. మేము ఏ రకంగా దీన్ని ట్యాకల్ చేయాలో చూస్తాం. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా అందరూ వింటున్నారు. ఓకే, ఓన్లీ వన్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్. లైఫ్ లో పెయిన్ అంటే ఇన్ఎవిటబుల్. ఒక్కసారి అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీకు వయస్సు ఉన్నప్పుడు, మీకు అవకాశాలు ఉన్నప్పుడు, మీ చదువుతున్నప్పుడు స్కూల్ కాలేజ్ ఈ టైంలో హార్డ్ వర్క్ చేస్తే ఒక బాధ ఉంటుంది. కొన్ని ఏళ్ళు కష్టపడాలి. ఈ టైంని మీరు కోల్పోతే, ఈ టైంని వృధా చేసి వేస్ట్ చేసి ఈ సమయంని ఈ అవకాశాలని అంటే యూటిలైజ్ చేయకపోతే మిగతా లైఫ్ అంతా స్ట్రగుల్, బాధ అండ్ ఒక రిగ్రెట్, ఒక విరామం లాగా మీ అందరికీ ఉంటుంది. సో మీకు ఏది బాధ ఇష్టం అని మీరు అందరూ చాయిస్ చేసుకోవాలి. ఈ 2-3 years 4 years 5 years కొంచెం కష్టపడితే లైఫ్ అంతా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ టైం ని వేస్ట్ చేసిన లైఫ్ అంతా కష్టపడాల్సిందే. సో పిల్లలందరూ ఈ టైం మీకు 9th నుంచి కాలేజ్ పూర్తి చేసినంత వరకు, ఒక కోర్స్ కంప్లీట్ చేసినంత వరకు మీ లైఫ్ లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఉంటుంది. మీరు ఎంత ఈ టైంలో సిన్సియరిటీతో కష్టపడితే యువర్ లైఫ్ కెన్ బికమ్ వెరీ కంఫర్టబుల్. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్, యువర్ లైఫ్ మే గో టు కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాక్. సో విత్ దీస్ వర్డ్స్ మళ్ళీ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో హాజరైపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మా అందరికీ సహకారం ఇచ్చారు. దీనికోసం ఈ గ్రామ ప్రజలందరికీ, తల్లిదండ్రులందరికీ నమస్కారం, అభినందన తెలియజేసుకుంటూ మన నియోజకవర్గ పరిస్థితుల గురించి కనుక్కున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 15 నిమిషాల్లోనే ఈ స్కూల్ గురించి ఈ రోజు ఇంత మీటింగ్ ఇంత జయప్రదంగా ఇంతమంది పేరెంట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, సార్ ఏదైతే ఇక్కడ లైబ్రరీ అనేది ఇంత బాగుంది స్కూలు, ఈ స్కూలుకు లైబ్రరీ, దానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలకు సంబంధించి అన్ని విషయాల్లో నేను శ్రద్ధ తీసుకుంటాను. ఇక్కడ బుక్స్ కోసం 5 లక్షలు, అలాగే దీనికి రూమ్ నిర్మాణానికి కూడా కలెక్టర్ గారు సహకారం ఇస్తామని చెప్పారు. ఆయనకు మీ అందరి తరఫున ఒకసారి తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసిందిగా కోరుకుంటున్నాను.